అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను మీ శ్రీ కోమలి చందు, గ్రామీణ డిజిటల్ సేవలు. ఈరోజు ఒక అప్డేట్ కోసం మాట్లాడుకుందామండి. గవర్నమెంట్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్, మరి ఓటు వెరిఫికేషన్ SIR దీనికోసం ఇప్పటికే వెరిఫికేషన్ జరుగుతుందండి. సో మీ యొక్క ఓటు ఫామ్ ఒకటి ఉంటుంది, మరి ఇళ్లకు తీసుకొచ్చే ఇచ్చారు. దానికి ఆ ఫామ్కి ఫాస్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో అండి, అండ్ ఆధార్ కార్డు జిరాక్స్, ఫామ్ మీద సంతకం చేసి ఫోటో అంటించి ఆధార్ కార్డు అటాచ్ చేసి గ్రామ సిబ్బంది, సచివాలయం సిబ్బంది వస్తారు, వాళ్ళకి ఇవ్వాలండి. సో మొన్నటి వరకు ఈ ప్రక్రియ జరిగింది. సో ఇప్పుడు అసలు జూన్ నెల చివరి వరకే అని చెప్పారు, కానీ ఇప్పుడు జూలై 15 వరకు పెంచారండి డేటు. మరి అందరూ గమనించండి. ఈ సర్వే చేయించుకోలేదనుకోండి, మీకు ఓటు అనేది ఉండదు. వచ్చే ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ మీ ఓటు కనిపించదండి. సో చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్న ఓటునే మీరు వెరిఫికేషన్ చేయించుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెసర్ చేయించుకోవాలండి. ఇన్ కేస్ మీ దగ్గరికి రాలేదు సిబ్బంది అనుకుంటే, గ్రామ సచివాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు, కలర్ ఫోటో తీసుకుని వెళ్ళి సంతకం చేసి ఫామ్ని మీరు స్టడీ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. ప్రతి ఊరిలోనండి, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, మీ యొక్క గ్రామ సచివాలయంలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. అందరూ కూడా గమనించండి. ఈ వెరిఫికేషన్ మాత్రం అందరూ చేయించుకోవాలి, మర్చిపోవద్దు అసలని. ఓకేనండి. ఓటర్లకు అత్యంత అవసరం మరి హెచ్చరిక. ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది ఈ వెరిఫికేషన్కి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ SIR అంటారండి దాన్ని. అంటే SIR అంటే సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. మీకు అందిన మరి ఫాము, ఎన్యూమరేషన్ అంటే ఫామ్ అండి, ఫారం ఇస్తారు. దాని మీద మీ ఓటర్ నెంబర్ ఉంటుంది, మీ అడ్రస్ ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది. సో ఫోటో కూడా ఎప్పుడుదో పాతది ఉన్న వాళ్ళకైతే ప్రజెంట్ ఫోటో ఇస్తారు కదండి, ఆ ఫోటో అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైనా సరే ఇది వెరిఫికేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. అండి ఆ యొక్క ఫామ్ని పూర్తి చేసి జూలై 14 లోపే అని అన్నారు. నేను ఇందాక 15 అన్నాను, కానీ 14 లోపే మాత్రమే సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. తప్పనిసరిగా మాత్రం అందజేయాలండి ఈ ఫామ్. ఇప్పుడు వరకు రాష్ట్రంలోని 4.16 కోట్ల ఓటర్లలో కేవలం 1.56 కోట్ల మంది, అంటే 37.66% మాత్రమే ఈ ఫామ్స్ను సమర్పించారంటండి. అంటే చూసారా ఎంత వ్యత్యాసం వచ్చిందో. 4 కోట్లు ఇంచుమించి ఉంటే 1.56 కోట్ల మంది మాత్రమే సమర్పించారంటండి. అంటే 100కి 37% ఈ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. మరి మిగతా వాళ్ళు కూడా మిగతా శాతం జూలై 14 లోపు ఇవ్వాలని చెప్తున్నారు. గడువులోగా ఫారం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చూడండి. గడువులోప ఫారం ఇవ్వకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంటుందంటండి. చెప్పాను కదండి నేను స్టార్టింగ్లోనే. దీంతోపాటు ఓటు హక్కు
కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందండి. ఈ వెరిఫికేషన్, ఈ SIR వెరిఫికేషన్ మాత్రం మీరు చేయించకపోతే ఓటర్ల లిస్టులో మీ పేరు ఉండదు, ఓటు హక్కుని కోల్పోతారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నోటిఫికేషను ప్రతి గ్రామంలో ఓటు ఉన్న వాళ్ళకండి 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అర్థమైందండి. ఇంకొకటి, ఓట్లో పేరు తప్పు ఉందండి, డేట్ ఆఫ్ బర్త్డే తప్పు ఉందండి, అడ్రస్ తప్పు ఉందండి, లేదా అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామండి. ఇప్పుడు సపోజ్ మాది బూరుగుపూడి అండి, బూరుగుపూడిలోనే ఉంటున్నాం కానీ అడ్రస్ వేరే ఊర్లో ఉంది. సో అక్కడి నుంచి ఇక్కడికి ఓటు మాకు మార్పించుకోవాలనుకుంటున్నామండి. అడ్రస్సు మార్పులు చేర్పులు అన్నీ కూడా జూలై 15 తర్వాత మన గ్రామ సచివాలయంలో లేదా మీ సేవా సెంటర్లో జరుగుతుందండి. కొత్తగా ఓటు లేని వాళ్ళకు కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఓటు రాస్తారండి. ఇవన్నీ కూడా జూలై 15 నుంచి. అయితే జూలై 14 లోపు మాత్రం నేను చెప్పిన ప్రొసీజరు అంటే మీ యొక్క ఫాము, ఆధార్ కార్డు, కలర్ పాస్ సైజ్ ఫోటో పట్టుకుని వెంటనే గ్రామ సచివాలయం సిబ్బందికి వెళ్ళి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారండి. అవి ఫిలప్ చేసేసి సైన్ పెట్టి ఇచ్చేయాలండి. వెరిఫికేషను అయిపోతుంది. ఇన్ కేసు మీ దగ్గరకు వచ్చారనుకోండి గ్రామ సిబ్బంది, వాళ్ళు ఏం అడుగుతున్నారో అవి ఇచ్చేసి సైన్ చేసేయండి. మీకు తెలుస్తుంది కదండి వాళ్ళ గ్రామ సచివాలయం సిబ్బంది అవునా కాదా అనేది మీకు తెలుస్తుంది. సో జాగ్రత్తగా ఆన్లైన్ ఆఫ్లైన్ మోసాలకు మాత్రం సైబర్ క్రైమ్కి గురి అవ్వకండి. వచ్చింది ఎవరు, దీనికోసం వచ్చారు, అది నిజంగా ఏమిటి అని తెలుసుకొని 3 అంశాలు గుర్తుపెట్టుకొని మీరు గ్రామ సచివాలయం సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.